మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడే రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మనకి సమయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని, మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో నడిచినాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధానికే మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్న చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సమూయేలు యొక్క జననం, సమూయేలు హన్న చేసిన ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు ఆలకించి అతనికి ఒక మగబిడ్డని ఆమెకు దయచేసినప్పుడు ఆమె దేవుని సందులో పెంచడానికి తీర్మానం చేసుకొని దేవుని సందులో ఒక ఆయన తీసుకొని వచ్చి దేవుని సందులో విడిచిపెట్టినప్పుడు సమూయేలు 3 సంవత్సరాల తల్లి దగ్గర ఉన్నాడు. 3 సంవత్సరాల తల్లి దగ్గర ఉండి కూడా తల్లి నేర్పించింది, ఈ బిడ్డ ఎక్కడ పెరగాలంటే దేవుని సందులో పెరగాలి. దేవుని సందులో పెరగాలంటే దేవుని యొక్క విధి విధానాల్లో ఉండాలి, దేవుని యొక్క జ్ఞానంతో ఉండాలి, దేవుని ఆత్మతో ఉండాలని చెప్పేసి చిన్ననాటి నుండి కూడా 3 సంవత్సరాల ఉగ్గుపాలతోనే ఆ పిల్లవాడిని ఆ సమూయేల్ని పెంచి అక్కడ దేవుని మందిరాన్ని తీసుకురాగానే ఆయన యెహోవా ఎదుట సాగిలపడినప్పుడు, యెహోవా ఎదుట ఆయనకి ప్రార్థన చేసి ఆయన దగ్గర ఉన్నప్పుడు వెంటనే అసలు ఏలీ గారు చాలా ఆశ్చర్యపడిపోయి ఉంటాడు. తనకున్న 2 కుమారులు దేవుని సంధిలో ఉన్నారు, కానీ దేవుని అంటే భయం లేని వారుగా ఉన్నారు. కానీ సమూయేలు బయట నుండి వచ్చాడు, కానీ దేవుడు అంటే భయంగానే, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడుగానే ఉన్నాడు. అప్పుడే యెహోవాకి అక్కడ మొక్కాడంట. చూడండి, తర్వాత 2వ అధ్యాయం మనం చూసినట్లయితే మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలా అన్నాను, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేమీ లేదు. యెహోవా అనంత జ్ఞానయోగి దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకనూ అంత గర్వంగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన వెలుగాండ్రు ఓడిపోవుదురు, తృట్టిల్లని వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి గురిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లల కన్ను, అనేకమైన పిల్లలు కరినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుతూ ఉండేవాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనను స్వతంత్రింపచేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను. తర్వాత ఎలకానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, హన్న ఆ పిల్లవాడిని సమూయేలు తీసుకొని వచ్చి అక్కడ ప్రార్థన చేస్తుంది. అక్కడ దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఆమె చెప్తున్న మాటలు, ఆమె దేవునికి చేసిన అసలు దేవుని ఎంత ఉన్నతంగా, దేవుని యందు ఎంత అసలు ఘనంగా ఆమె మాట్లాడుతూ, నిజమే, యెహోవా దేవుడు వంటి పరిశుద్ధ దేవుడు ఎవ్వరూ లేరు, ఆయన కార్యం చేయగా దాన్ని చెప్పగలిగిన వాడు కూడా ఎవరూ లేరు, ఆయన అనంత జ్ఞానయోగు దేవుడు, అలాగే ఆయన తృప్తిగా తిన్నవారు ఆకలి కొనేలా చేస్తాడు, అలాగే ఆకలి కొన్న వారికి మంచి ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన దేన్నైనా చేయగలిగిన సమర్థుడు, ఏదైనా చేసే గొప్ప దేవుడు. ఆయన ఉన్న వాటిని లేని వాటిగా చేయగలుగుతాడు, లేని వాటిని ఉన్న వాటిగా ఆయన చేయగలుగుతాడు. దరిద్రులను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుని పెట్టేది ఆయనే, సింహాసనం మీద కూర్చున్న వారి దరిద్రులుగా చేసేది కూడా ఆయన ఏదైనా సరే చేయగలిగే సమర్థుడు. నిజమే,
ఆ మాట హన్నా అంటుంది, నేను గొడ్రాలుగా ఉన్నప్పుడు నా సవతి, నా యొక్క నా ఎలకన యొక్క ఇంకో రెండో భార్య, ఆమెను ఎంత నీచంగా చూసిందో, ఈమె ఎంత బాధపడిందో. నీచంగా చూసినా ఈమె ఎంత బాధపడినా అదంతా కూడా చూస్తుంది దేవుడే. దేవుడే చూసి ఆమె పక్షాన గొప్ప కార్యాలు చేసి ఇప్పుడు గర్భము ధరించిన తర్వాత ఆమె ధైర్యం తెచ్చుకుంది, ఆమె బలం తెచ్చుకుంది. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే దేవుని వల్లే జరిగింది. ఆయన భూమికి పునాదులు వేసినవాడు, ఆయన సర్వసృష్టిని కూడా సృష్టించినవాడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అంత గొప్ప దేవుని సందులో నేను వచ్చానని చెప్పేసి ఆయన స్తుతిస్తూ, ఆయన కనపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ అక్కడ నుండి మహింపరుస్తూ అక్కడ నుండి తిరిగి వెళ్ళింది. అక్కడ నుండి వారు ఎలకన రామాలో తన ఇంటికి వెళ్ళిపోయారు. తన భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ బాలుడిని మాత్రం యాజకుడైన ఎలీ దగ్గర వదిలిపెట్టారు. యెహోవాకు ఆయన పరిచయం చేయడానికి దేవుని సందులోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల బాబు లేక 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 పుట్టాడు. లేక పుట్టినప్పుడు ఆయన ఎంత అల్లారుబుద్ధిగా పెంచుకుంటారు. కానీ హన్నా తీసుకున్న నిర్ణయం ఉంది కదా, దేవుని సందులో ఉంటేనే మనకు జీవం, దేవుని సందులో ఉంటేనే మనకు ఆశీర్వాదం, దేవుని సందులో ఉంటేనే అది దీవెన. దేవుడు పెంచుతాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఆ సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసేది ఆయనే. అలాంటిది నా కుమారుని పోషించరా, నా కుమారుని పోషిస్తాడు, చాలా గొప్పగా పోషిస్తాడని చెప్పేసి ఏలి దగ్గర విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 12వ వచనం మనం చూసినట్లయితే, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని, తపేలాలో గాని, గోనంలో గాని, కొండల్లో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహునకు వచ్చు ఇశ్రాయేలు అందరికీ వీరు ఇలాగనే చేయుచూ ఉండిరి. ఇదియు కాక వారు కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకు మాంసమేమో, ఉడకపెట్టిన మాంసము అతడు నీ యొద్ద నుండి తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. వారు తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషితో చెప్పిన ఎడల వాడు అలాగే వద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేసి తీసుకుందును అనెను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధికి బహు గొప్పదాయను. హల్లెలూయా. ఎవరంట? వీళ్ళిద్దరు కూడా ఏలి యొక్క కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు దేవుని మందిరానికి వచ్చి బలర్పించడానికి వచ్చినప్పుడు బలర్పించే మాంసాన్ని యాజకుని కొంత భాగం అనేది దేవుడు నిర్ణయించాడు. అయితే ఇక్కడ కొవ్వు దహించిన తర్వాత దాన్ని తీసుకోవడానికి, అలాగే యాజకునికి ఇవ్వడానికి ఉంటే, కానీ యాజకుని దగ్గర ఉన్న పనివారు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చారు 3 కొంకులు గల దాన్ని తీసుకొని వచ్చి ఆ కొండలో కానీ, గోనంలో కానీ, తపేలాలో కానీ ఎందులో ఉడుకుతున్న మాంసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. ఇదంతా చూసేటప్పటికి జల్లుకి అసహ్యం కలిగేది. ఏంటిది, మనం దేనికి వచ్చాము ఇక్కడికి? వీళ్ళెంత దౌర్జన్యం చేస్తున్నారే, వీళ్ళెంత దారుణంగా ప్రవర్తిస్తున్నారే అని చెప్పేసి ఆ ఏలి యొక్క కుమారుని బట్టి చాలా నొచ్చుకునేవారంట, చాలా బాధపడేవాళ్ళంట. అలా నొచ్చుకొని బాధపడి చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళడం కూడా మానేశారు. అక్కడ షిలోహు వెళ్ళడం కూడా మానేశారు. వీళ్ళందరూ మానేస్తే ఏమవుతారు? దేవుని సన్నిధికి వెళ్ళడం మానేశారు, ఏమవుతారు? దేవుని వాక్కు లేదు, దేవుని మాట లేదు, దేవుని భయం లేదు, భక్తి లేదు, ఏమవుతారు? జనులు నశించిపోతారు కదా. జనుల మీద భారం కానీ, బాధ్యత కానీ లేని వారు కానీ ఏలి యొక్క కుమారులు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరన్నా ఇవ్వను అంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి, వాళ్ళు కొట్టి తిట్టి పచ్చి మాంసాన్ని కూడా లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళంట. నాకు ఇస్తావా సస్తావా అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుని సేవ చేసే యాజకులు, దేవుని మందిరంలో ఉండే యాజకులు, వారు మంచి మార్గాన్ని బోధించవలసిన వారు, నేర్పించవలసిన వారు, ఇప్పుడు అక్కడ సేవ చేయడానికి వచ్చిన, అక్కడ బలర్పించడానికి వచ్చిన బలి మాంసం కోసం వారు ఎగబడి దేవునికి విరోధంగా దేవుని సందులోనే అంటారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టుగా
అలాగే అక్కడ వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు దేవుని యాజక సేవ చేస్తుండగా, సేవ చేస్తున్న వారికి జనులకు మంచి మార్గాన్ని, మంచి జ్ఞానాన్ని బోధించవలసిన వారు, పాపముల గురించి హెచ్చరిక చేయవలసిన వారు. అటువంటిది ఆ మాంసం కోసమే వాళ్ళు ఎగబడుతూ, ఇక జనులు ఇంకేం చేస్తారు? బలి అర్పించడానికి వచ్చినప్పుడు వారు కూడా 100 మందిని పిలుచుకుంటా వచ్చారు. వాళ్ళు కూడా 1000 మంది పిలుచుకొని వచ్చారు. నేను బలి అర్పిస్తున్నాను రండి, అసలు ఇంతమందికి నేను భోజనం పెడతాను రండి అని చెప్పేసి. దేనికి బలి అర్పించేది? తను చేసిన పాపం గురించే కదా. పాపం గురించి పశ్చాత్తాపం 1% లేదు. యాజకులు అలాగే ఉన్నారు, అక్కడ ఉన్న జనులు కూడా అలాగే ఉన్నారు. ఒక పశువును బలిగా వధిస్తున్నావు. బలి వధించే దేనికోసం? బలి వధించినప్పుడు ఏం చేయాలి? అయ్యో నేను ఎంత పెద్ద పాపం చేశానే అని చెప్పి వాళ్ళందరూ సిగ్గుతో తలంచుకోవాలి. ఇలాంటి పాప పని చేశాను నేను, అందుకని దేవుడి దగ్గర నేను బలి అర్పిస్తున్నాను అని చెప్పి సిగ్గుతో తల వంచుకోవాలి. కానీ అలా చేయట్లా. నేను ఎంతమంది భోజనం పెడుతున్నాను, తలకాయ కూర వండుతున్నాను, కాల కూర వండుతున్నాను, లివర్ ఫ్రై చేస్తున్నాను, ఎంతమందికి అసలు తిన్నంత నేను పెడుతున్నాను, తాగినంత నేను పోతున్నాను అని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళు సంతోషించేవాళ్ళు. దేవుడు ఎంత నొచ్చుకునేవాడో, దేవుడు ఎంత బాధపడేవాడో. ఆ తర్వాత బాలుడైన సమూయేలు 18వ వచనంలో, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపోదు ధరించుకుని పరిచర్యకు చేయుచుండెను. వాని తల్లి వారిని చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలర్పించుటకు తన పెరివిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుటకు వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలీ ఎలకానాతో అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు, వారు పరిశుద్ధ గుడారపు యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట విని చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు వీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా అలాగే చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను. అయితే యెహోవా వారిని సంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వెనకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుచు ఉండెను. చూడండి, ఏలీ కుమారులు దేవుని సన్నిధికి వచ్చిన వారితో, స్త్రీలతో కూడా శయనిస్తూ ఎంత దుష్కారం చేయడానికైనా దేవుడంటే 1% భయము కానీ భక్తి లేని వారిగా వారి జీవనం సాగిస్తుండగా ఏలీకి తెలిసిందంట, తన తండ్రికి తెలిసినప్పుడు వాళ్ళు పిలిచి చెప్తున్నాడు, మీరు చేసే కార్యం అది చాలా దుష్కార్యం. ఎవరైనా దేవుని సన్నిధికి మనుషులు వస్తే దేవుడు వారికి న్యాయం చేయాలి. మీరే అన్యాయం చేస్తే అది ఎలాగా? మీరే అలాగా చేస్తే ఎలాగా అని చెప్పి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. దేవునికే వాడు అన్యాయం చేస్తాడనుకో, దేవుడి పక్షాన దుష్కార్యం చేశాడనుకో, వాని గురించి ఎవరు విజ్ఞాపన చేస్తే ఒప్పుకుంటాడు? నరుడేం తప్పు చేశాడు, అయ్యా దయతో క్షమించి ప్రభువా వీడికి తెలియచేశాడని చెప్పి దేవుడు క్షమిస్తాడు. దేవుడి పక్షానే తప్పు చేస్తే ఎవరు విజ్ఞాపనం చేస్తారు? ఆయన కార్యం చేయగా ఎవరు తిప్పివేయగలరు? ఎవడున్నాడు? అలాగా దేవుని సందులో ఈ ఏలీ యొక్క కుమారులు చాలా అసలు దేవునికి విరోధంగా సమాజాన్ని ఎంత, దేవుని సందుకు వచ్చే వాళ్ళని కూడా ఎంత నాశనం చేశారంటే అంత నాశనం చేశారు. దేవుని సందుకు వచ్చే దేవుని సందుకి రావడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. దేవుని సందుకి రావడానికి కూడా వాళ్ళు బెదిరిపోతున్నారు. అయ్యో దేవుని సంధి అంటే ఎలా ఉంటుందా అనే విధంగా వారు ఉండిపోతుండగా అటువంటి స్థితిలో వారు ఉన్నారు. కానీ సమూయేలు మాత్రం వాళ్ళని చూడలేదు, వారి మధ్యలో ఉన్నాడు కానీ వారిని చూడలేదు. కానీ దేవుని వైపు చూస్తూ దేవుని భయభక్తులు కలిగి ఉంటుండగా 27వ వచనం, అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినది ఏమనగా, నీ పితరుడి ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా
నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏపోదులు ధరించి నా బలిపీఠం మీద అర్పణమును దూపనము అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రముల నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలు అర్పింపు హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటికి ఇచ్చి తిని, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఆలకించుము. రాగల దినముల్లో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠం వద్ద ఎవడూ ఉండకుండా నేనందరిని నశింప చేయక విడుచువాడును గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమున మరణమవుదురు. నీ ఇద్దరు కుమారులను హోప్ని ఫినెహాసును సంభవించినవి నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషేక్తుని సన్నిధికి ఎప్పటికీ యాజకత్వం జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచమని అతని వేడుకొందురు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏలి తన కుమారులకి చెప్పలేదంట. అంటే స్త్రీతో పాపం చేసినప్పుడు చెప్పాడు, కానీ దేవునికి విరోధంగా ఆ కొడ్డులు తీసుకొని వచ్చి మాంసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు కానీ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కానీ ఆయన హెచ్చరిక చేయలేదంట. స్త్రీలతో పాపం చేసేది మాత్రం హెచ్చరిక చేశాడు, కానీ దేవుని యొక్క బలి అర్పించే బలిమాంసం విషయంలో మాత్రం ఆయన హెచ్చరిక చేయలే. ఎన్ని రోజులు అలా జరిగిపోతూనే ఉంది. దేవుడు చూశాడు, యాజకుని ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి చెప్తున్నాడు, నువ్వు చేసిన పని చాలా దేవునికి అయిష్టమైనది, దేవుడు మెచ్చుకునేది కాదు. ఆయన గణపరిచే వారిని గణపరుస్తాడు, ఆయన తృణీకరించే వారిని తృణీకరిస్తాడు. చూడు, ఒక విషయం మాట్లాడుతుంది. దేవుడు నాకు చెప్పాడు కదా, నీకు చెప్తున్నాను. నీ కుమారులలో ఎవ్వరు కూడా యాజకత్వం చేయరు. ఇక వారు ఎప్పటికీ కూడా ముసలివారు అయ్యే వరకు కూడా వారు ఉండరు. అంటే యవ్వన కాలంలోనే వారు చనిపోతారు అని చెప్పి ఈ చేసిన పనికి తరతరాలకి కూడా శాపం వచ్చింది. తన ముందున్న తరాల ఇంట్లో కూడా శాపాన్ని తీసుకొని వచ్చారు ఏలి యొక్క కుమారులు. చూడండి, మనం చేసే పని మనకు మాత్రమే కాదు, ఏ తల్లైనా ఏ తండ్రైనా మరి ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నం చేసినా పిల్లల ప్రయోజనం కోసమే, పిల్లలు బాగుండాలని, పిల్లలు ఆశీర్వదించబడాలని, పిల్లల దీవెన పొందాలని, దానికోసమే వాళ్ళు కష్టపడతారు. ఆ కష్టమంతా కూడా దేవునికి విరోధంగా చేసినప్పుడు పిల్లలకి శాపం తీసుకొచ్చి పిల్లలు పనికిమాలివారుగా మారిపోయి పిల్లలు నాశన మార్గాలకు వెళ్ళిపోతే అది ఎంత దారుణమైన పరిస్థితో. దేవుని యొక్క దీవెన కోసం మనం ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ మన ఘటమును కాచుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన యందు పవిత్రత కలిగి మనం ఉండాలి తప్ప ఎప్పుడు దేవునికి విరోధంగా ఉండకూడదు. దేవుడు మన మీద నొచ్చుకునేలా కానీ, దేవుడు మన యందు బాధపడేలా కానీ మనం ఉండకూడదు. దేవుని ఎప్పుడు ఘనపరచాలి, దేవుడు ఎప్పుడు మహిమపరచాలి, దేవుని ఎప్పుడు కొనియాడాలి. మన ద్వారా ఇప్పుడు కూడా దేవుడు మహిమపరచబడేలాగా మన జీవితము, మన ఆత్మీయ జీవితం ఉండాలి తప్ప మన ద్వారా ఎవ్వరు కూడా దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి మనం ఆటంకంగా ఉండకూడదు. అది చాలా దుర్మార్గం, చాలా దేవునికి హేయమైన పని, దేవుడు చాలా నొచ్చుకునే పని, దేవుడి చాలా బాధపడే అలాంటి పని చేసి వారు దేవుని సన్నిధి మందిరాన్ని రావడమే కాకుండా, వారి జనులు దేవుడి మందిరాన్ని రాకుండా చేయడమే కాకుండా దేవుడి దగ్గర శాపం తీసుకొచ్చి తరతరములకు కూడా తన పిల్లల్లో తన యొక్క కుమారుడు ఎవ్వడు కూడా ముసలివాడు అవడండి, యవ్వన కాలంలోనే వాడు నశించిపోతాడు, యవ్వన కాలంలోనే వారు చనిపోతారు. అంత దారుణమైన
శిక్షణ తీసుకొని వచ్చారు ఈ హోప్ని పీనెహాసులు. ఏలీ కూడా వాళ్ళకి చెప్పలేదు. దేవుని ఎప్పుడు కూడా గణపరచాలి. దేవుడు అర్పించిన నైవేద్య విషయంలో ఐగుప్తులను వారిని తీసుకొని వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి ఆ యాజక సేవ ఎలా ఉండాలో, యాజక విధానం ఎలా ఉండాలో, యాజక పద్ధతి ఎలా ఉండాలో అంతా కూడా దేవుడు నేర్పించి, దేవుడు చూపిస్తే మోషే బోధించాడు. దేవుడు చూపించిన విధానమే మోషే తెలియజేశాడు. తెలియజేసినప్పుడు దేవుడు అంటే ఎంత భయం కలిగి ఉండాలి, దేవుని ఆత్మ యందు ఎంత తీవ్రత కలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుడి దగ్గర మన శాపం తెచ్చుకునే వారిగా ఉండకూడదు, కానీ దేవుడు తెచ్చుకునే వారు కానీ, దేవుడు ఎంత భయభక్తులు కలిగిన వారు కానీ మనందరం కూడా ఉండుము గాక. అటువంటి కృపలో మనం భద్రపరచబడదుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ, నీకు స్తోత్రాలు చేసిన వాక్యం ప్రభా. అయ్యా తండ్రి నాన్న, నీ వాక్యం సజీవమైనది ప్రభా. అయ్యా వాక్యం ప్రభా తండ్రి నాన్న, అయ్యా వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశించండి. మీ ఆత్మతోనైనా అయ్యా ఆత్మని తీవ్రత కలిగిన వారి ఎందు భయభక్తులు నేర్చుకుని ప్రభా అయ్యా సదాకాలం జీవించడానికి సహాయం తెచ్చండి. అయ్యా శాపగ్రస్తులుగా ఉండకుండా ప్రభా అయ్యా మీ ఎందు భయభక్తులు కలిగిన సహాయం తెచ్చండి. కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని అయ్యా తండ్రి స్తోత్రం నాయన. అయ్యా ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.